ఇండియన్ ఉమెన్స్ మరియు శ్రీలంక ఉమెన్స్ మధ్య T20 సిరీస్ జరుగుతుంది. డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 30 దాకా 5 T20లు జరుగుతాయి. ఈ 5 T20లు 2 స్టేడియాల్లో మాత్రమే జరుగుతాయి. మొదటి 2 మ్యాచ్లు విశాఖపట్నం, చివరి 3 మ్యాచ్లు తిరువనంతపురంలో జరుగుతాయి. ఈ సిరీస్ కోసం ఇండియన్ టీం 15 మంది సభ్యులను ప్రకటించింది. వారు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందానా, దీప్తి శర్మ, స్నేహ రాణా, జెమిమా రోడ్రిగ్స్, షఫేలి వర్మ, హర్లిన్ డియోల్, అమన్జీత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, రిచా ఘోష్, జి కమల్ని, శ్రీ చర్ని, వైష్ణవి శర్మ. శ్రీలంక టీం కూడా 15 మంది సభ్యులను ప్రకటించింది. చమర ఆటపట్టు హసిని పెరేరా, విషమ గుణరత్న, హర్షిత సమర విక్రమ, విలాసిని డిసిల్వా, కమిషా దిల్గర్, ఇమిషా దులేని, కుషాని సత్యానంద్, మాషా హిషాని, ఇంకో రణవీర, షాహిని గిమలాని, నిమిషా మదాషాని, కామిని, రష్మిక సెవాంగి, మల్కి మదర్. మొదటి మ్యాచ్ విశాఖపట్నంలో 21వ తేదీ జరుగుతుంది. ఇండియన్ టాప్ ఆర్డర్ బలంగా ఉంది. స్మృతి మందానా, షఫేలి వర్మ ఆడితే స్కోరు భారీగా వెళుతుంది. వీళ్ళిద్దరూ టాప్ హిట్టర్స్. పవర్ ప్లేలో షఫేలి వర్మ ఆడితే ఎవరూ ఆపలేరు, భారీగా స్కోరు కొడుతుంది. మిడిల్ ఆర్డర్లో హర్మన్ ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, హర్ని డియోల్ ఉన్నారు. వీళ్ళు మ్యాచ్ని చివరి దాకా తీసుకెళ్తారు, భారీ షాట్లు కూడా కొడతారు. ఒత్తిడిలోనూ బాగా ఆడే ప్లేయర్స్ వీళ్ళు. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ మరియు స్పిన్ బాగా వేస్తూ ఆల్రౌండర్గా ఉన్నటువంటి దీప్తి శర్మ, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, అమన్జీత్ కౌర్లు బాగా ఆడతారు. బ్యాటింగ్తోనూ బౌలింగ్తోనూ రెండింటితోటి బాగా ఆడతారు. వీళ్ళు ఆల్రౌండర్స్. మంచి ఫినిషర్గా రిచా ఘోష్ మరియు దీప్తి శర్మలు ఉన్నారు. చివర్లో స్కోరు వేగాన్ని బాగా పెంచుతారు వీళ్ళిద్దరూ. బౌలింగ్లో స్పిన్ విభాగానికి వస్తే దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చర్నీలు ఉన్నారు. వీళ్ళు బౌలింగ్ బాగా వేస్తారు. ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, అమన్జీత్ కౌర్లు ఉన్నారు. షఫేల్ వర్మ అవుట్ అయితే మిడిల్ ఆర్డర్ మీద ఎక్కువ ఆధారపడవలసి వస్తుంది. శ్రీలంక స్పిన్ తట్టుకోవడం కొంచెం కష్టం. శ్రీలంక ఎక్కువగా కెప్టెన్ చమర ఆటపట్టు మీదే ఆధారపడి ఉంటుంది. బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ బాగా వేస్తుంది. స్పిన్ బాగా వేస్తారు శ్రీలంక వాళ్ళు. ఇంకో రణవీర, కవితా దిల్షాన్ వంటి స్పిన్నర్స్ వల్ల భారత్కి ఇబ్బంది ఉంటుంది. ఓవరాల్గా ఇండియా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, ఆల్రౌండర్స్ అందరూ బాగా ఆడతారు. ఇండియాకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది గెలవటానికి.